ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఏంటంటే చాలామంది 99% ఆఫ్ ప్రజలు శని అనగానే భయపడుతూ ఉంటారు. కానీ మిగతా శని కాకుండా మిగతా గ్రహాలు ఏవైతే 2 ఛాయాగ్రహాలు, మిగతా 6 గ్రహాలు, మొత్తం 9లో శనిని తీసేస్తే 6 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు కూడా మనకి మంచిని చేస్తాయి చక్కగా. వాటి ద్వారా మన పూర్వజన్మ కర్మ బట్టి మనం ఇబ్బందిని అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, చూడండి, ఒక వ్యక్తికి ఆదివారం బాగా కలిసి వస్తుందండి అంటే ఇంకో వ్యక్తికి శనివారం కలిసి వస్తుందండి అంటే ఇంకో వ్యక్తి నాకు బుధవారం చాలా బాగుంది అంటాడు. ఇంకో వ్యక్తి నాకు గురువారం చాలా బాగా కలిసి వస్తుందండి అంటాడు. ఇంకో వ్యక్తి ఏమంటే నాకు లక్షవారం లేదా శుక్రవారం అండి నాకు అసలు అంటూ ఉంటాం. ఏమిటి మరి ఒక వ్యక్తి ఏమో నాకు అమావాస్య చాలా బాగుంటుందండి అంటే ఏంటి ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి పర్టికులర్గా వారికి ఆ ప్లానెట్ బాగుంటే కలిసి రావడం జరుగుతుంది. మరి శుక్రవారం చాలా మంచిది, శుభ సంబంధించిన వారం. గురువారం చాలా మంచిది. మరి ఒక వ్యక్తికి గురువారాలు పనికిరావు. ఎందుకు? కొంతమంది శుక్ర దశల్లోనే డౌన్ఫాల్ అవుతారు. నేను చాలా వీడియోలు వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని నా ఛానల్లో కూడా వేసాను. శుక్ర దశల్లో ఎందుకు ఇట్లా అవుతుంది, ఏళ్ళనాడు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి బాగుంది, ఏళ్ళనాడు అయిపోయాక ఎందుకు వాళ్ళకి బాగాలేదు అనేటువంటి. అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి గ్రహము కూడా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టే వస్తుంది. దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి నీకు ఆ ఫలితం ఇస్తుంది. మంచి ఫలితం కావచ్చు, వీక్గా ఉంటే బ్యాడ్ ఫలితం కాబట్టి ఇదంతా కూడా నీ పూర్వజన్మ కర్మ. అయితే ప్రతి ప్లానెట్ అది ఎటువంటి సిమ్టమ్స్ మీకు ఇస్తుంది అంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఆ ఫలితాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో నడుస్తున్నటువంటి కొన్ని సంఘటనలను బట్టి, ఓహో నాకు ఈ ప్లానెట్ బాగాలేదు కాబట్టి నేను ఈ విషయంలో ఇటువంటి పరిహారాలు అనుకోండి, మంత్రం అనుకోండి, మీరు చేసేటువంటి నిత్య జీవితంలో మీ థింకింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి, మీ ఆలోచన విధానం దగ్గర నుంచి, అదేవిధంగా మీరు చేసే కర్మల దగ్గర నుంచి అన్నీ మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. శని ఒకటే పట్టుకొని శని 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 అనడం కాకుండా అసలు పూర్తిగా ఏ గ్రహాలు మనకు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి నవగ్రహాల్లో శని ఒకటే కాదు అని మనం చెప్తూ ఉన్నాం. అయితే ఆఖరికి మనకి శని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం చెప్పుకుంటూ, శాటర్న్ అనే గ్రహం ఎంతసేపు మనం ఆలోచించేది కష్టాలు ఇస్తాడు, స్లో అయిపోతుంటాయి, ఇబ్బందులు కలుగుతాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఇచ్చే గొప్ప విషయాలు ఉన్నాయండి. అందరికీ ఇంపార్టెంట్ అయినటువంటి కెరియర్ సెట్ చేసే గ్రహం ఏదైనా ఉందంటే అది శని, మేజర్గా అనమాట. మనకి ఎన్ని యోగాలున్నా గుర్తుపెట్టుకోండి, మనకి ఆయుష్ లేకపోతే ఎన్ని యోగాలున్నా వేస్టే. గజకేశ్వరి యోగం అని, బుధాయిత్య యోగం అని, అనఫాసనఫా యోగాలని, రకరకాల యోగాలు చెప్తూ ఉంటారు, మాలికా యోగాలని. ఆ యోగాలన్నీ కూడా మీకు యోగించాలంటే ఆయుష్ ఉండాలి. ఇచ్చేవాడు శని. ఇది బాగా అర్థం చేసుకోండి. జాబు, బిజినెస్ డెవలప్మెంట్స్ ఇవన్నీ ఇచ్చేవాడు శని. ఎందుకంటే ఆయనకు వచ్చిన పోర్ట్ఫోలియో ఒకసారి మీరు చూడండి. దశమాధిపతి అన్నాడు ఆయన, అంటే కర్మకారకుడు. న్యాచురల్ కర్మ అండ్ వృత్తికారకుడు. దశమంలోనే మనం వృత్తి చూస్తాం. లాభాధిపతి అన్నారు, న్యాచురల్గా 11th లార్డ్షిప్, అంటే మీకు లాభం రావాలి. అందుకే వాస్తులో కూడా చూడండి, వెస్ట్ సైడ్ ఈజ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ అంటాం. వెస్ట్కి అధిపతి శని, అంటే మీకు లాభం రావాలి, శని యొక్క ప్రభావం బాగుండాలి. అయితే ఇక్కడ మనం ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుంది, దానికి రెమెడీస్ కూడా చెప్తాను. ఎండింగ్ వరకు చూడండి వీడియో. శని మేషం వారికి దశమ లాభాధిపతి, ఒక రకంగా బాధకుడు, కర్మకారకుడు. వీళ్ళు శని బాగుంటే ఒకవైపు జాబ్, ఒకవైపు బిజినెస్ కూడా చేసి అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. బాగోకపోతే బిజినెస్ జాబ్ రెండు చేసి దెబ్బపడతారు. ఇక వృషభం వారికి బాగున్నాడు, వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల బాగా కలిసి వస్తున్నాడు. పాడైతే మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ చేసి కూడా యూజ్ ఉండదు. మిథునం వారికి అకల్ట్ రిలేటెడ్ మాస్టర్ అయితే అద్భుతంగా ఉంటుంది, శని బాగున్నాడు. బాగోకపోతే మాత్రం ఇబ్బంది వస్తుంది. కర్కాటకం వారికి మ్యారిటల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ఆలస్యం అవుతుంది, బాగోపోతే. బాగుంటే మాత్రం త్వరగా వివాహం అవుతుంది. ఇక సింహం వారికి జీవిత భాగస్వామి ఇతర దేశాలకు వెళ్ళి రావడం వల్ల, దూరంగా వెళ్ళి రావడం వల్ల గ్రో అవుతాడు బాగుంటే. బాగోపోతే మాత్రం
జీవిత భాగస్వామితో ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఉంటుంటుంది. లేదా జీవిత భాగస్వామి హెల్త్ కూడా బాగోదు. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే శని 2 రకాల ఫలితాలు, ఇక్కడ పంచమాధిపత్యము షష్టమాధిపత్యం కాబట్టి ఈ సంతానం కొంచెం కాంపిటేటివ్గా ఉండి కాంపిటేటివ్ విషయాల వల్ల కలిసి వస్తుందండి వాళ్ళకి. అదర్వైజ్ వాళ్ళకి అనవసరమైన గొడవల వల్లే సంతానానికి ఇబ్బంది వస్తుంది, లేదా మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ జాతకులకి. తులవారికి చతుర్థ పంచమాధిపతి బాగున్నాడు, మంచి శుభగ్రహాలతో ఉన్న ఇంటీరియర్స్ భూముల వల్ల కలిసి రావడం, తెలివిగా భూమిని కొని అమ్మడం వల్ల రావడం కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు కూడా బాగుండాలి, సెకండ్ లార్డ్ కూడా బాగుండాలి. ఈ కాంబినేషన్ మనం ఆస్ట్రాలజీ ప్రిడిక్ట్ చేసేటప్పుడు ఇట్లాంటివి నేను చాలా చూసినప్పుడు చాలామంది అక్కడ కలిసి రావడం కూడా జరిగింది జాతకం చెప్పినప్పుడు. అలాగే వృశ్చికం వారికి పర్టికులర్గా భూమి కొనాల వద్దో శని డిసైడ్ చేసేస్తాడు అక్కడ. అంటే సాటర్న్ బాగున్నాడా, ఖచ్చితంగా కొనచ్చు. సాటర్న్ బాగోలేడు, అస్సలు మీరు జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే బాగుంటే మీడియేటింగ్ ద్వారా కొన్ని జాబ్ కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి, నేను చాలా చూశాను. ధనులగ్నం వాళ్ళకి శని బాగున్నప్పుడు జాబ్ కన్సల్టెన్సీలో వాళ్ళకు 1000 మందికి ఇస్తారు. ఆ 1000 మంది యొక్క ఆదాయం వీళ్ళకి వస్తుంటుందండి. సమ్ ఇంత పర్సంటేజ్ పెట్టుకుంటారు కదా జాబ్ ఇచ్చినప్పుడు, ఆ రకంగా. ఇక మకరం వారికి శని లగ్నాధిపతి ద్వితీయాధిపతి. చాలామంది ఏమనుకుంటారంటే మకర లగ్నానికి కుంభలగ్నానికి శని శుభులైన వారికి శని ఇబ్బంది పెట్టడం అనుకుంటారు. అలా కాదు. శని మీకు మకర లగ్నం అయినా కూడా శని బాగోకపోతే పాడవుతుంది. మీ కన్నేనండి, కానీ కన్ను పాడేది కనబడదుగా. మీ కన్నేనండి, నా కన్ను నాకెందుకు కనబడదు, నా నోట్లో ఏదో అంటుంటారు చూసారా, పళ్ళు ఎందుకు పాడయ్యాయి, లేకపోతే నాదే కదండి చెయ్యి, నా చెయ్యి నాకెందుకు ఇబ్బంది ఇస్తుంది అంటే, మీ చెయ్యి కూడా మీకు ఇబ్బంది ఇస్తుంది పాడైతే. మీ హార్ట్ కూడా ఒకసారి ఇబ్బంది ఇస్తుంది. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి, మీదే కానీ మీ లగ్నానికి శుభుడే కానీ అది పాడైతే ఇబ్బంది. అంటే పాడైతే ఇబ్బంది ఇస్తుంది, బాగుంటే ఇబ్బంది ఇవ్వదు. ఇప్పుడు చూడండి, మన పిల్లలే వ్యసనాల బారిన పడ్డారు, సపోర్ట్ చేయరు మనకి బిజినెస్లో. బాగున్నారు వీళ్ళు, బిజినెస్లో చక్కగా సపోర్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా కుంభం వారికి బాగుంది శని, విదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా కలిసి వస్తున్నాయి. మీనం వారికి కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చూడకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది సాటర్న్ వల్ల. ఇక శని యొక్క కారకత్వాలు బాగా కలిసి రావాలంటే శనివారం ఫాస్టింగ్ ఉండడము, గోవులకు బెల్లం తినిపించడము, శివాభిషేకం చేయడము, ఎక్కువగా హోమాలకి యజ్ఞాలకి ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము, అలాగే శని త్రయోదశి శనివారాలు కొంచెం కాస్త ఆలయాల శివాలయాల్లో నూనె దానంగా ఇవ్వడం, ఎక్కువగా హోమాలు జరిగేటువంటి వాటి దగ్గర మీరు ఏదైనా మీ వంతు ఏదైనా సహాయం చేయడం కనుక చేసినట్లయితే, అగ్నిసూక్త పారాయణం చదువుకోవడము, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఏంటంటే కేవలం శుభగ్రహాలు మాత్రమే మనకు ధనాన్ని ఇస్తాయనుకుంటుంటారు. అంటే ఎవరు, శుక్రుడు గురువు మాత్రమే ధనాన్ని ఇచ్చే గ్రహాలు, మిగతా గ్రహాలు ఏవి ఇవ్వమనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, శుక్రుడు అంటే ఫ్యాషన్ రిలేటెడ్, గురువు అంటే ఎవరికైనా నేర్పడం, రైట్? మరి ప్రపంచం మొత్తం వీటి మీదే నడుస్తుందా? ఆరోగ్యం, హాస్పిటల్స్ కట్టి తద్వారా ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, అంటే రవి. లేదు ప్రయాణాలు, ట్రాన్స్పోర్టింగ్, చంద్రుడు, చంద్రశుక్ర కాంబినేషన్. మరి రక్షణ దళం లేదా సెక్యూరిటీ సర్వీసెస్ నడిపిస్తూ ఉంటారు, లేదా ఆయుధాలు తయారీ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్, మిషనరీస్ కుజుడు. మరి మార్కెటింగ్ లేదా మీడియేటింగ్ బుధుడు, టీచింగ్ రిలేటెడ్ గురువు, ఫ్యాషన్ రిలేటెడ్ శుక్రుడు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రాహువు, సప్లై చేసేవాళ్ళు సేవా సంబంధించినవి, లేకపోతే జాబ్ వ్యక్తుల్ని సప్లై చేసేవారు శని. కేతు ఈజ్ స్పిరిచువల్ రిలేటెడ్, జూపిటర్ కేతు ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ ఏ రాసుల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీకు దేని మూలంగా ధనం వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోండి. దేని మూలంగా, వేటికి దూరంగా ఉండాలి, వీటికి దగ్గరగా ఉండాలి. మనం చూడండి, ఒక కూరగాయ మనకు పడదు అన్నప్పుడు మనకేమవుతుంది, ఫుడ్ ఎలర్జీ వల్ల ఆ ఐటెం తిన్నప్పుడు మనకి ఎలాగో ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం, మనం అవాయిడ్ చేస్తాం. సింపుల్ ప్లానెట్స్ కూడా మీకు ఈ ప్లానెట్ ఇటువంటి రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన పనులు కానివ్వండి, అవన్నీ రత్నం ధరించడం కానివ్వండి, అలాగే ఆ ప్లానెట్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడమే చాలా, అంటే మీరు లైఫ్లో అధోగతికి వెళ్లకుండా కాపాడుతుంది.
కేవలం ఒక్క శనిని మాత్రమే పట్టుకొని నాకు శని ఉన్నది, ఏళ్ళనాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, అందుకే ఇలా అయింది. సో నేను దీనికి ఇటువంటి ఇవే నేను ఎక్కువగా చేయడం జరిగింది అని అనవసరంగా ఓన్లీ శని మీద ఇదవుతూ ఉంటారు. కాదు, మిగతా ఒక్క శనే అయితే ఒక శనే సృష్టించేవాడు భగవంతుడు, మిగతా ప్లానెట్స్ అన్నింటిని కూడా సృష్టించేవాడు కాదు. ఎందుకంటే మనకి బాడీ పార్ట్స్ దగ్గర నుంచి ఆల్ ప్లానెట్స్ కనెక్టివిటీ ఉంటుంది, మీరు చేసే ప్రతి వృత్తికి సంబంధం ఉంటుంది, మీ యొక్క తత్వం, మీ యొక్క ఆలోచన విధానానికి ప్రతి ప్లానెట్ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు చూసుకోగలిగితే మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లలితా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు లలితా అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత విధంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.